సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా, ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు. సీతాదర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిశసాచత హస్తేన గృహీత్వా వలిన సుఖం. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు. ఎందుకని చూశాను అని ముందు అనలేదు. తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో, సరిగా వినపడుతుందో వినపడదో, అందుకని చూడబడెను సీతమ్మ అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకల్ని తీసుకెళ్లి కర్రల్లా నించోపెట్టారు, చేత్తో పట్టుకున్నారు, చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూకారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు, ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులందరూ కూడా